ఒకసారి చూడండి. అంటే ముందు మనం ఏం చేసామంటే ఒక టెస్ట్ ట్యూబ్ కడుక్కుని తర్వాత పన్నెలు కడుక్కుని ఈ పన్నెల్ని ఈ టెస్ట్ ట్యూబ్లో దిగబెట్టాము. దిగబెట్టిన తర్వాత ఈ ఫిల్టర్ పేపర్ తీసుకున్నాం. ఈ ఫిల్టర్ పేపర్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఫిల్టరేషన్ చేసేటప్పుడు ఫిల్టర్ పేపర్ని మధ్యలోకి మడిస్తారు మడవాలి. మడిస్తే ఏమవుతుంది, 2 ఫోల్డ్ అవుతుంది. 2 ఫోల్డ్ అయిన తర్వాత మళ్ళీ మడిస్తే 4 ఫోల్డ్. అర్థమైందా? అప్పుడు ఏంటంటే ఫిల్టర్ పేపర్కి 4 వచ్చాయి. 4గిట్లో ఒకటో ఒక పక్కకి తీసుకుని మిగతా 3 ఒక పక్కకి తీసుకోవాలి. ఫిల్టరేషన్ చేసేటప్పుడు రెండో పక్కకి తీసుకుంటే మొత్తం వచ్చేస్తుంది సొల్యూషన్ ఇట్లాగా. అందుకని ఒకటో పక్కకి 3వ పక్కకి వచ్చేలాగా పట్టుకుని ఫిల్టర్ పేపర్ని కరెక్ట్గా ఈ పన్నెల లోపలికి దీన్ని దిగబెట్టాలి. ఇలా అంటే పన్నెల లోపలికి ఫిల్టర్ పేపర్ని ఇలా దిగబెట్టాలి. దిగబెట్టిన తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ ఖాళీ టెస్ట్ ట్యూబ్ని దీని కింద పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది రెడీగా మనం ఈ టెస్ట్ ట్యూబ్ స్టాండ్లో, దీన్ని టెస్ట్ ట్యూబ్ స్టాండ్ అంటాము, ఇక్కడ టెస్ట్ ట్యూబ్లు పెట్టుకుంటాము. ఈ టెస్ట్ ట్యూబ్ స్టాండ్ లోపలికి దీన్ని ఉంచాలి. తర్వాత ఇందాక మనం చేసినటువంటి సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేయడానికి 1 స్పూన్ సాల్ట్ తీసుకుని 3 స్పూన్లు సోడియం కార్బోనేట్ కలిపి నీళ్లు కలిపి రెడీగా ఉంచాం కదా, ఆ సొల్యూషన్ తీసుకున్న తర్వాత దీన్ని బాగా వేడి చేయాలి. అంటే కరెక్ట్గా దీన్ని 5 మినిట్స్ బాయిల్ చేయాలి. అంటే 5 మినిట్స్ వచ్చేంత వరకు బాయిల్ చేస్తున్నాం. అంటే అది కరెక్ట్గా బయటికి వచ్చే లోపల తీసేయాలి. అంటే పొంగితే బయట పడుతుంది కదా, బయట పడకుండా ఉండేంత వరకు దీన్ని బాయిల్ చేయాలి. అంటే అసలు మనం సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ ఎందుకు తయారు చేస్తున్నాం అంటే, ఈ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్ ఇన్ సొల్యూషన్. అంటే మన యానియాన్ని సొల్యూషన్ లోపల కనుక్కోవడాన్ని మనం వెట్ టెస్ట్ అంటాం. మన యానియాన్ని సొల్యూషన్ లోపల కనుక్కోవడాన్ని వెట్ టెస్ట్ అంటాం. ఇప్పుడు పొంగుతాం చూడండి, అది పొంగు బయటకు వచ్చే లోపల తీసేయాలి. పొంగి బయట పడిపోకూడదు, అది బయట పడే లోపల తీసేయాలి. అంటే తర్వాత ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఫిల్టరేషన్ చేస్తున్నాం. అంటే ఇందాక రెడీగా ఉన్న దాన్ని దీనిలో పోస్తే ఏమవుతుంది, ఫిల్టర్ పేపర్ లోపలికి ఫిల్టరేషన్ జరుగుతుంది. అంటే ఫిల్టరేషన్ ఇలా జరుగుతుంది అనమాట. అంటే ఫిల్టరేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కిందకి క్లియర్ సొల్యూషన్ వస్తుంది, పైన ఏమైంది, పైన పిప్పి లాంటిది మిగిలిపోయింది. పైన ఫిల్టర్ పేపర్ పైన, ఈ ఫిల్టర్ పేపర్ పైన ఇలా మిగిలిపోయిన దాన్ని రెసిడ్యూ అంటాం. రెసిడ్యూ అంటే ఈ పైన మిగిలిపోయిన దాన్ని రెసిడ్యూ అంటాము. కిందకి దిగినటువంటి సొల్యూషన్ ఏమో ఫిల్ట్రేట్ అంటాం. ఫిల్ట్రేట్, దిస్ ఈజ్ కాల్డ్ ఫిల్ట్రేట్. ద ఫిల్ట్రేట్ ఈజ్ కాల్డ్ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్. అంటే పైన దిగిందే ఇది మనకు అక్కర్లా, ఇంకా పైన ఉండదు మనకు అక్కర్లా, ఇది మనం ఇలా తీసేయాలి. తీసేసి దానిలో పెట్టేయాలి. ఇంకా ఇది మనకు అది అక్కర్లా. మనకు కావాల్సినటువంటి కిందకి దిగినటువంటి ఫిల్ట్రేట్ ఉందే, దీన్ని ఇప్పుడు సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ అంటాం. ఈ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం. ఈ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్కి ఏ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటుంది. ఎందుకంటే ఇందాక మనం సోడియం కార్బోనేట్ కలిపాం కాబట్టి దానికి ఎక్కువ సోడియం కార్బోనేట్ కలిపాం సాల్ట్కి. అప్పుడు ఏమైంది, ఫిల్టరేషన్ చేసినప్పుడు సోడియం కార్బోనేట్ కూడా కొంత అన్రియాక్టెడ్ సోడియం కార్బోనేట్ దిగిపోయింది కిందకి. అన్రియాక్టెడ్ సోడియం కార్బోనేట్ దిగిపోయింది కాబట్టి ఏమవుతుందంటే ఈ సొల్యూషన్కి అంటే సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్కి బేసిక్ నేచర్ ఉంటుంది. అంటే మనం ఎసిడిక్ మీడియంలోకి తెచ్చుకోవాలి. అంటే బేసిక్ మీడియంలో ఉన్నటువంటి సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ని ఎసిడిక్ మీడియంలోకి తెచ్చుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే దీన్ని చేస్తాం. న్యూట్రలైజేషన్ చేసేటప్పుడు మనం క్లోరైడ్ అయాన్ అంటే Cl-అయాన్ని కనుక్కునేటప్పుడు ఏం చేస్తున్నాం, ద ఎక్స్ట్రాక్ట్ ఈజ్ న్యూట్రలైజ్డ్ విత్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ అండ్ దెన్ యాడ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ టు ఇట్. అంటే క్లోరైడ్ కనుక్కునేటప్పుడు ఏం చేసాం, ఎక్స్ట్రాక్ట్ని డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ న్యూట్రలైజేషన్ చేసి సిల్వర్ నైట్రేట్ కలిపి, అక్కడ సిల్వర్ నైట్రేట్ ఎందుకు కలిపాం అంటే తర్వాత మనం అంటే సిల్వర్ నైట్రేట్ ఎందుకు కలిపామంటే క్లోరైడ్స్ ఎసిడిక్ మీడియంలో సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ చేస్తాయి, బ్రోమైడ్ ఏమో సిల్వర్ బ్రోమైడ్ని ప్రెసిపిటేట్ చేస్తుంది. అంటే క్లోరైడ్ బ్రోమైడ్ కనుక్కునేటప్పుడు తర్వాత సిల్వర్ నైట్రేట్ కలుపుతున్నాం కాబట్టి దాని కామన్ అయినటువంటి డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ పెట్టి న్యూట్రలైజేషన్ చేసాం. అంటే క్లోరైడ్స్ బ్రోమైడ్స్ ఏంటంటే ఎసిడిక్ మీడియంలో సిల్వర్ హ్యాలైడ్స్ కింద ప్రెసిపిటేట్ అవుతాయి. సిల్వర్ క్లోరైడ్ ఏమో వైట్ కార్డి ప్రెసిపిటేట్,